హలో ఫ్రెండ్స్, 1 సెకండ్. ఇప్పటి వరకు నేను చేసిన వీడియో ట్యూటోరియల్స్లో నేను గమనించింది ఏంటంటే మల్టీమీడియా సైడ్ అంటే ఫోటోషాప్ కానీ లేదా అదర్ దాన్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ అంటే భయమో తెలియదు లేదా ఇంట్రెస్ట్ ఉన్నదో తెలియదు, రెండు కలిపో తెలియదు. కానీ ప్రోగ్రామింగ్ అంటే చాలామంది భయపడతారు. అంటే C++ఏ కాదు, మల్టీమీడియాలో లేదా వెబ్ డిజైన్లో ఉన్నటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏవైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటేనే దాదాపు 90% భయపడతారు. దాని గురించి ఆలోచించడానికి, దాని గురించి ఊహించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు తెలుసు. బట్ కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రోగ్రామింగ్ అంత ఈజీ ఇంకొకటి ఉండదు. సో నేనేమనుకుంటున్నానంటే ఫ్యూచర్లో నాకు టైం ఉంటే ప్రోగ్రామింగ్ని, అది జావా స్క్రిప్ట్ కావచ్చు, జావా కావచ్చు, PHP కావచ్చు, SQL కావచ్చు, మరేదైనా కావచ్చు, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసమే, మీకున్న భయాన్ని పోగొట్టి మీరు క్లియర్ కట్గా ప్రోగ్రామింగ్ని ఎంజాయ్ చేయడం కోసం, ప్రోగ్రామింగ్ని లవ్ చేయడం కోసం, ప్రోగ్రామింగ్ని నేర్చుకోవడం కోసం. సో ఎటువంటి భయం అవసరం లేదు, చాలా క్లియర్గా ఈజీగా ఉంటుంది ప్రోగ్రామింగ్. ఆ విధంగా నేను ట్యూటోరియల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ కావాలి, ఎందుకంటే ఇక్కడ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ యొక్క వ్యూస్ని బట్టి చూస్తే మల్టీమీడియాలో ఫోటోషాప్కో, ఇలిస్ట్రేటర్కో, ఇంకోదానికో ఉన్నటువంటి వ్యూవర్స్ నేను శాంపుల్గా పెట్టినటువంటి యాక్షన్ స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్కి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. బహుశా ప్రోగ్రామింగ్ అంటే ఉండే భయం అలా కావచ్చు, అంటే దాని గురించి సెర్చ్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉండొచ్చు. ప్రోగ్రామింగ్ అంటేనే అంత భయం, ఎందుకంటే నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ని చూస్తుంటాను, చాలా భయపడుతుంటారు ప్రోగ్రామింగ్ అంటే. సో ఫ్యూచర్లో అయితే ఆ భయాన్ని పోగొట్టడానికి క్లియర్ కట్గా ఉండేటటువంటి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ బిగించేద్దాం అనుకుంటున్నాను. దానికి మీకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి, ఆ తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా కావాలి. ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు ఇది ఎందుకు పెడుతున్నానంటే, బహుశా ఇదే ఆడియోని 2-3 వీడియోస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఏ వీడియోని ఎప్పుడు చూస్తారో తెలియదు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది అందరికీ తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి అన్ని వీడియోస్లో బిగినింగ్లో పెడదాం అనుకుంటున్నాను. సో దయచేసి మరో విధంగా భావించొద్దు. సో ఈ విషయంలో మీ సజెషన్స్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మొన్న పొరపాటున, అంటే లాస్ట్ వీక్ పొరపాటున ఈ తెలుగు కంప్యూటర్ ఫండమెంటల్స్ సిరీస్లో ఒక వీడియోని ఆడియో కరెక్ట్గా లేకుండా అప్లోడ్ చేయడం జరిగింది. అంటే నేను గమనించలేదు అది. సో ఏం జరిగిందంటే, అప్లోడ్ చేసిన 1 డేలోనే దాదాపు 9 డిస్లైక్స్ వచ్చినాయి. ఎప్పుడు ఇలా జరగలేదు. సో నేను చెక్ చేసిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందని చూస్తే ఆడియో బాగలేదు, బాగా లోగా ఉంది. సో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆడియో కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను గమనించిన విషయం, బాధ కలిగించే విషయం ఏంటంటే, బాగా లేని వీడియోకి వితిన్ 1 డేలో 10 డిస్లైక్స్ వచ్చినప్పుడు, క్లియర్గా మీరు ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నటువంటి ట్యూటోరియల్ బాగున్నప్పుడు లైక్ అని పెట్టడానికి నష్టం కష్టం ఏంటో అర్థం కాదు. అంటే బాగలేకపోతే ఇమ్మీడియట్గా 1 డేలో దాదాపు 10 డిస్లైక్స్ వచ్చినాయి. సో మీరు ఏంటంటే ఎంకరేజ్ చేయడం కోసం బాగుంది బాగాలేదు కామెంట్ చేయటం కానీ, లైక్స్ పెట్టడం కానీ చేస్తే ఈ ట్యూటోరియల్స్ తయారు చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో జస్ట్ ఇది సూచన మాత్రమే, నేను ఏదైతే నేను ఫీల్ అయ్యానో దాని గురించి మాత్రమే చెప్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే నేను ఫ్యూచర్లో చేయబోయే ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ పైన ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ ఇచ్చినట్లయితే నేను కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్లియర్గా ట్యూటోరియల్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ అభిప్రాయం చెప్పండి. సో థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి డెస్క్టాప్, ఇది మొత్తాన్ని డెస్క్టాప్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా, కస్టమైజ్ చేసుకోవడం ఎలా, లేదా మీకు నచ్చిన విధంగా ఈ అపియరెన్స్ ఉంచుకోవడం ఎలా. ఓకే, డెస్క్టాప్ అనేసరికి ఈ కనిపిస్తున్నటువంటి ఎంటీ స్పేస్ ప్లస్ స్టార్ట్ మెన్యూ ప్లస్ ఈ టాస్క్ బార్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టార్ట్ మెనూని లేదా టాస్క్ బార్ని మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు లేదా కస్టమైజ్ చేసుకునేటప్పుడు వాటిపైన రైట్ క్లిక్ ఇచ్చాం. అలాగే
ఇక్కడ దీన్ని డెస్క్టాప్ని కస్టమైజ్ చేయాలంటే ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇవ్వచ్చు. రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే పాపప్ వస్తుంది. విండోస్లో ఎప్పుడు కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చేది ఎక్కడ రైట్ క్లిక్ ఇచ్చారు అని దాన్ని బట్టే ఇక్కడ కనిపించే ఆప్షన్స్ మీకు పాపప్ వస్తాయి. ఓకే, ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఒక విధమైన ఆప్షన్స్ వస్తాయి, ఫైల్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఒక విధమైన ఆప్షన్స్ వస్తాయి, అట్లాగే టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఒక విధమైన ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఈ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే ప్రాపర్టీస్, దీనిలో థీమ్స్, డెస్క్టాప్, స్క్రీన్ సేవర్, అపియరెన్స్, సెట్టింగ్స్, ఈ ట్యాబ్స్ అన్ని కూడా మొత్తం ఈ డిస్ప్లేకి మనకి కనపడే కంప్యూటర్ అపియరెన్స్ ఎలా ఉండాలి అనేది కస్టమైజ్ చేసుకోవటం, అంటే మనకు నచ్చిన విధంగా కంప్యూటర్ని ఉంచుకోవడం అనమాట. ఇదే డైలాగ్ బాక్స్ని స్టార్ట్ సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్ ఇక్కడికి వెళ్ళినట్లయితే దీని పేరే కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ చేయటం ఎట్లా, కంప్యూటర్ని ఏ విధంగా మీకు నచ్చిన విధంగా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కేటగిరికల్గా అపియరెన్స్ అండ్ థీమ్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్స్, ఇలా ఒక్కొక్క కేటగిరీలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ కేటగిరీలోకి వెళ్ళి మీకు నచ్చిన విధంగా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. అపియరెన్స్ అండ్ థీమ్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అపియరెన్స్ అండ్ థీమ్స్ డిస్ప్లే, ఇక్కడ క్లిక్ చేసిన సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది, డిస్ప్లే ప్రాపర్టీస్. ఓకే, సో ఈ డిస్ప్లే ప్రాపర్టీస్లో 3 కనిపిస్తున్నాయి చూడండి, డిస్ప్లే, తర్వాత టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ, ఇంతకుముందు మనం చూసాం. సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది, టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ ప్రాపర్టీస్, ఫోల్డర్ ఆప్షన్స్. ఓకే, ఈ ఫోల్డర్ ఆప్షన్స్ గురించి తర్వాత చూద్దాం. బట్ ఈ కంట్రోల్ ప్యానల్ గురించి సపరేట్ ఒక లెసన్లో చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంటీ ఏరియాలో నాట్ ఎనీ ఆన్ ఫోల్డర్ కానీ ఫైల్ మీద కాకుండా డెస్క్టాప్ మీద ఏదైనా ఫైల్ ఉంటే దాని మీద రైట్ క్లిక్ ఇవ్వద్దు. ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అనండి. సో ఈ విధంగా డిస్ప్లే ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, థీమ్స్ అంటే ఏంటి? ఇక్కడ హెల్ప్ ఐకాన్ కనిపిస్తుందా, క్లిక్ చేసి దానిపైన క్లిక్ చేయండి. లిస్ట్ ది అవైలబుల్ డెస్క్టాప్ థీమ్స్. A desktop theme determines the overall appearance of your desktop by providing a predefined set of icons, fonts, colors, mouse pointers, sounds, background picture, screensaver, and other Windows elements. If you modify a predefined theme by changing any individual features of the theme, it automatically becomes the custom theme. Nothing. ఏంటంటే ఇక్కడ మీకు కనిపించేటువంటి ఐకాన్స్ కానీ, ఫాంట్స్ కానీ, అలాగే కలర్ కానీ, వీటినన్నిటినీ మీకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ థీమ్ విండోస్ ఎక్స్పీ థీమ్ ఇక్కడ ఉంది. ఓకే, విండోస్ ఎక్స్పీలో ఈ ఐకాన్స్ మై కంప్యూటర్ ఐకాన్ కానీ లేదా మిగతా ఫోల్డర్ ఐకాన్స్ కానీ, ఇవన్నీ ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి. ఓకే, అలాగే ఫాంట్ మీకు కనపడే ఈ చూడండి, డిస్ప్లే ప్రాపర్టీస్ అనే ఫాంట్ కనిపిస్తుంది, ఇది ఎంత ఎలా కనిపించాలి, ఇవన్నీ కూడా చెప్పేదే థీమ్. బట్ బేసికల్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్నిటినీ ఉపయోగించుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేసి లేదా మనకి అంత యూజ్ఫుల్ అయ్యేది ఏమి ఉండదు. ఒక డెస్క్టాప్ని మార్చుకోవటం, మనకు నచ్చిన ఫోటోలు మార్చుకోవటం, అట్లాగే రెజల్యూషన్ మార్చుకోవటం మనకు అనుగుణంగా. ఒకవేళ సైట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఆ విధంగా మనం కొంచెం ఫాంట్స్ పెంచుకోవటం, ఇటువంటివి చేసుకుంటాం. సో అవసరమైన వరకు మార్చుకుంటాం తప్ప కంప్లీట్గా మనం ఇక్కడ డెస్క్టాప్ మొత్తాన్ని మెసప్ చేసేది ఏమి ఉండదు. ఎనీవే, థీమ్స్లో విండోస్ క్లాసిక్ థీమ్, తర్వాత మోర్ థీమ్స్ ఆన్లైన్. ఇక్కడ డిఫాల్ట్గా 2 ఉన్నాయి, విండోస్ ఎక్స్పీ అండ్ విండోస్ క్లాసిక్. ఆ స్టార్ట్ మెన్యూలో లాగా 2 కనిపిస్తున్నాయి. విండోస్ క్లాసిక్ అన్నాం అనుకోండి. ఓకే, చూడండి థీమ్ అంతా అలా మారిపోయింది. ఇక్కడ ఈ కలర్స్ కానీ ఫాంట్ కానీ అంతా మారిపోయింది. ఇప్పుడు జస్ట్ అప్లై అన్నాం అనుకోండి, ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. ఓకే, తర్వాత మన డెస్క్టాప్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఎంచుకున్న థీమ్ లాగా మారిపోతుంది.
ఓకే, ఇది కాదు అంటే నెట్ కనెక్ట్ అయి ఉంటే మోర్ థీమ్స్ ఆన్లైన్. ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ కనెక్ట్ అవుతుంది, అక్కడ నుండి థీమ్స్ మనం అనుకోవచ్చు. బట్ అంత నెసెసిటీ ఉండదు. మోస్ట్ ఎక్కువగా మనం ఉపయోగించేది ఎక్కడంటే డెస్క్టాప్ని స్క్రీన్ సేవర్స్ని పెట్టుకోవడం, లేదా మనకు నచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ని ఇక్కడ పెట్టుకోవడం, అలాగే ఈ డెస్క్టాప్ మీద ఐకాన్స్ని కరెక్ట్గా అలైన్ చేసుకోవడం, అంతవరకే. కానీ ఆ థీమ్స్ ఆన్లైన్ నుంచి దిగుమతి చేసుకొని పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఆన్లైన్ నుంచి తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో విండోస్ ఎక్స్పీని డిఫాల్ట్ ఏదైతే ఉందో అది అప్లై చేశాను, అప్లై అన్నాను, అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా మాడిఫై చేశారనుకోండి, ఇక్కడ థీమ్ ఎక్స్పీ అండ్ క్లాసిక్ రెండు ఉన్నాయి కదా. ఈ థీమ్ని ఏదైనా మాడిఫై చేసుకుంటే, అంటే థీమ్స్ అంటే ఒక ఈ ట్యాబే కాదు, ఇక్కడ ఏది మాడిఫై చేసినా అక్కడ మారిపోతుంది. సి విండోస్ ఎక్స్పీ అని ఉంది కదా, ఇవన్నీ కూడా ఈ ట్యాబ్స్లో కనిపిస్తున్న సెట్టింగ్స్ అన్నీ కూడా థీమ్ కిందనే వస్తాయి. విండోస్ ఎక్స్పీ అని ఉంది కదా, రైట్. డెస్క్టాప్లోకి వెళ్ళి ఇప్పుడు సంథింగ్ ఏదో ఈ వాల్ పేపర్ మార్చాను, డెస్క్టాప్ ఉంది కదా వాల్ పేపర్, దాన్ని మార్చాను, అప్లై అన్నాను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ దీని గురించి ఆ ట్యాబ్ గురించి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు థీమ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, మాడిఫైడ్ థీమ్, నాట్ ఎక్స్పీ థీమ్, అది మాడిఫైడ్ థీమ్. థీమ్ అనేది ఇంతకుముందు మీకు చదివినట్టుగా ఇక్కడ హెల్ప్ తీసుకున్నాం కదా, ఫాంట్స్, వాల్ పేపర్స్, సౌండ్స్, ఐకాన్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా థీమ్ కింద వస్తాయి. బై డిఫాల్ట్ థీమ్ ఏంటి, ఎక్స్పీ. ఓకే, ఈ ఎక్స్పీలోనే వాల్ పేపర్ కానీ ఫాంట్స్ కానీ అన్ని కూడా డిఫాల్ట్గా సెట్ చేయబడి ఉంటాయి. అది ఉంటేనే డిఫాల్ట్ ఎక్స్పీ. దీనిలో ఏ ఫాంట్ కానీ లేదా స్క్రీన్ సేవర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది మార్చినా అది కస్టమ్ మాడిఫైడ్ థీమ్గా మారిపోతుంది. సో ఏ ట్యాబ్లో మాడిఫై చేసినా ఈ థీమ్ అంతా మారిపోయినట్టు అనమాట. ఇప్పుడు చూసారు కదా, డెస్క్టాప్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మార్చినట్లయితే ఆటోమేటిక్గా మాడిఫైడ్ థీమ్గా మారిపోతుంది. ఆ మాడిఫైడ్ థీమ్ ఉన్నప్పుడు సేవ్ చేసుకోవచ్చు మీరు. అప్లై అన్నాను, అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు థీమ్లోకి వెళ్ళి చూస్తే విండోస్ ఎక్స్పీ మాడిఫైడ్, దీన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ విండోస్ ఎక్స్పీ మాడిఫైడ్ అనే నేమ్తో ఉంది కదా, మీరు వేరే పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మై ఫేవరెట్ థీమ్ ఉంది, లేదా మై సెట్టింగ్స్ అన్నాను, సేవ్ అన్నాను. ఇక్కడ చూడండి పేరు మై సెట్టింగ్స్గా మారిపోయింది. ఇప్పుడు విండోస్ ఎక్స్పీ అని అనుకోండి, డిఫాల్ట్ ఎక్స్పీగా మారిపోతుంది. అదే